First I learn with numbering. Okay. Then seeing the picture. Okay. Finally I got it. ఓకే. సో నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? Nicha, Arvi, Sasraka, Jayans, ఓకే. Jatin, ఇంతమంది బెస్ట్ ఫ్రెండ్సేనా వీళ్ళందరూ? everyone. ఎవ్రీవన్. I'm a friendly person. ఓకే. I make friends wherever I go. పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? I want to be an astronaut Okay. and a space scientist. ఓ వెరీ గుడ్, యూ డిజర్వ్ ఇట్ ఆల్సో. ఓకే, యాజ్ ఏ సక్సెస్ఫుల్ మదర్గా మీరు ఏం చెప్తారు? అంటే మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలంటే ఒక మదర్ ఎలాంటి కేరింగ్ తీసుకోవాలంటారు? యా, సో ఇది యాక్చువల్లీ చెప్పాలంటే చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే దీని మీద చాలా కాంట్రవర్సీస్ వస్తుంటాయి. ఒక పర్టిక్యులర్ పేరెంటింగ్ స్టైల్ని మనం ఫాలో అవటానికి లేదు పిల్లల్లో. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్, ఈచ్ అండ్ ఎవ్రీ మదర్ ఈజ్ యూనిక్. వాళ్ళకి వాళ్ళ పిల్లలతో ఉండేటువంటి ఆ ర్యాపో కానీ ఆ కనెక్ట్ కానీ దట్ ఈజ్ యూనిక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్. బట్ ఆన్ ద హోల్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏమి అని అంటే, సొసైటీ ఏదైతే వెళ్తుందో ఒక ప్రొపగండా తీసుకుని పేరెంటింగ్ స్టైల్ ఇలానే ఉండాలి అని డిఫైన్ చేసిందో దాన్ని పట్టుకుని ఆ ప్రెషర్ బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ అనేది పిల్లలకి ఇవ్వకూడదు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ అండి. అదే పద్ధతిలోనే తోషిత్ని కూడా ట్రైన్ చేస్తూ వచ్చాము. బాబుకి ఏ రోజు కూడా లైక్ ఒక బుక్ తీసుకోవాలి, నువ్వు ఇట్లా చెయ్యాలి, ఇది చదవాలి, కూర్చోవాలి, నేర్చుకోవాలి, దిస్ ఈజ్ నాట్ ద వే హౌ హీ హ్యాస్ గాట్ ఆల్ ఆఫ్ దీస్ అనమాట. లైక్ లెర్న్ త్రూ ఫన్ మోటో అనే ఆ బిలీఫ్ని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. ఏది అయినా సరే ఒక ఇంట్రెస్ట్ మనకి కలగాలి అని అంటే సరదాగా ఏదో ఎక్స్ప్లోర్ చేస్తూ దాని వలన వచ్చిన ఇంట్రెస్ట్ అయి ఉండాలే కానీ పక్కన ఒక మదరో ఫాదరో లేదా రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇంపోజ్ చేసినటువంటి ఇంట్రెస్ట్ అయి ఉండకూడదు. సో నా ఫ్రెండ్స్కి కానీ లైక్ మదర్స్ ఎవరికైనా నేను చెప్పేది అదే, సజెస్ట్ చేసేది ఒకటే, యు బిలీవ్ ఇన్ ఫన్ త్రూ లెర్న్ మోటో. ఆ లెర్నింగ్ అనేది ఎప్పుడైతే ఒక జాయ్, ఒక ఫన్గా చైల్డ్ ఫీల్ అవుతారో ఆబ్వియస్లీ ఏమవుతుంది అని అంటే వాళ్ళు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. దే విల్ నాట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ బర్డెన్. అంటే ఎవరో మన మీద ఒక వర్క్ ఇంపోజ్ చేశారు అన్నది లేకుండా, ఇంపోజ్ చేసినప్పుడు ఏంటంటే టైం కన్స్ట్రెంట్ పెట్టుకుంటారు పిల్లలు. ఓకే, ఈరోజు నేను ఇది చేశాను, నేర్చేసుకున్నాను, వదిలేస్తాను, అదే ఉంటుంది. కానీ ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఆ సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది అసలు జరగదనమాట. సో ఎప్పుడైతే మనం ఈ లెర్నింగ్ ప్రాసెస్ నుంచామో ఇండిపెండెంట్ చైల్డ్ని మనం రైజ్ చేస్తాము, వేర్ ఒక మానిటరింగ్ అనేది నెసెసిటీ ఉండదు వారికి. ఇప్పుడు బాబు విషయంలో కూడా మాకు అదే, లైక్ హీ ఈజ్ అన్ ఇండిపెండెంట్లీ గ్రోయింగ్ చైల్డ్. వాట్ ఎవర్ వర్క్ హీ డస్, తను ఏదైతే ఒక వర్క్ చేసుకుంటున్నాడో లైక్ హోంవర్క్స్ కానివ్వండి, లేదా వాడికి నచ్చినటువంటి ఏదో వాడి ఇండివిజువల్ వర్క్స్ కానివ్వండి, ప్లే కానివ్వండి, సో హీ వాంటెడ్ టు డూ ఇట్ ఇండివిజువల్లీ అనమాట. అంటే ఎవరో వచ్చి నాకు చేపిస్తే నేను చెయ్యాలి, ఒకరి ప్రెజెన్స్ ఉంటేనే చెయ్యాలి అన్న దాంట్లో ఉండదు అనమాట బాబు. వెరీ స్టబర్న్, వెరీ బోల్డ్ అండ్ వెరీ ఇండిపెండెంట్ చైల్డ్. ఎస్ చెప్పడం ఎంత బాగా అయితే మనం పిల్లలకి నేర్పిస్తామో, నో చెప్పే విధానం కూడా మనం అంతే నేర్పించాలి. ఇప్పుడు మనం చూస్తున్నామండి లైక్ సొసైటీలో ఉన్నటువంటి వెన్ యూ గో టిల్ టీనేజర్స్ ఆర్ 20-24లో కూడా మోస్ట్ ఆఫ్ ద ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ టీనేజర్స్ సూసైడల్ టెండెన్సీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రెషర్. సో ఫ్రమ్ ద లాస్ట్ 2 decades ఇదే జరుగుతూ వస్తుందన్నమాట. సో ఐఎమ్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ టు దాట్. సో అసలు అలాంటి ప్రెషర్ బేస్డ్ లెర్నింగ్ అనేది పిల్లలకి ఇవ్వకూడదు అనేది ఇప్పుడు చూస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ పేరెంట్స్ కానీ అలాగే ఉన్నారు మోస్ట్లీ. సో ఇది మారాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. చాలా వరకు లైక్ పేరెంట్స్లో కూడా ఇప్పుడు యంగ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా వరకు ఈ చేంజ్ అనేది చూస్తున్నాము. సో దేర్ ఆల్సో ఎలా వచ్చింది అని అంటే వాళ్ళ పేరెంటింగ్ జర్నీ కూడా ఇక్కడి నుంచి మనం టార్చ్ బేరర్స్ అవ్వాలి. సో పేరెంటింగ్ జర్నీలో కూడా ఇప్పుడు యంగ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, కరెంట్ జనరేషన్ని ఎవరైతే పెంచుతున్నారో పేరెంటింగ్, వాళ్ళలో చాలా చేంజ్ అనేది చూస్తున్నాం మనం. లైక్ ఇక్కడి నుంచి ఒక టార్చ్ బేరర్స్ లాగా మనం అవ్వాలి. వీ హ్యావ్ టు రీడిఫైన్ ద పేరెంటింగ్ లెవెల్. ఇప్పటివరకు తీసుకున్నాం లైక్ ఎథికల్ వాల్యూస్ ఏవైతే మనం అనుకుంటున్నామో అవి ఎల్డర్స్ నుంచి ఎప్పుడు రిట్రీవ్ చేసుకుంటూనే ఉంటాము. విల్ పాస్ ఇట్ టు ద జనరేషన్స్. బట్ వేరాజ్ చేంజ్ అవుతున్నటువంటి చైల్డ్ సైకాలజీని బట్టి కూడా మనం దానికి సపోర్ట్ చేయలేకుంటే వీ విల్ బీ మేకింగ్ దెమ్ సఫరర్స్ దాన్ లెర్నర్స్గా వాళ్ళని తీర్చిదిద్దే కంటే కూడా ఎక్కువ సఫరింగ్లోకే తోసేస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఐసోలేషన్ అనేది పెరిగిపోతుంది. లైక్ పేరెంట్స్తో ఉన్నటువంటి ఆ బాండింగ్ అనేది మిస్ అయిపోతుంది. సో అది తోషిత్తో మిస్ అవ్వాలని అయితే అనుకోవటం లేదు మేము. అట్లానే ఈ ప్రెషర్ అనే కాన్సెప్టే వాడి దాంట్లోకి రాకూడదు అనేది చూస్తున్నాం అనమాట. బై హార్టింగ్ కానీ ఎగ్జామ్ అంటే ఒక స్ట్రెస్, ఒక ఫియర్ అనేది కూడా వాడికి లేకుండానే చేస్తున్నాం.
ఎల్కేజీ నుంచి చూస్తున్నామండి ఇప్పుడు మనం పిల్లల్ని, లైక్ అదే ఫాలో అవుతుంది. ఎల్కేజీ నుంచి రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు నైట్ కూర్చోబెట్టి చదివిస్తారు. తోషిత్ విషయంలో ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ దట్ ఎగ్జామ్ అనేదే వాడికి ఒక కాన్షియస్నెస్ లేదనమాట. లైక్ ఎగ్జామ్ ముందు రోజు కూర్చోబెట్టి సిలబస్ అంతా చదివించడం అట్లాంటిది లేనే లేదు. వాట్ ఎవర్ దట్ హీ ట్రైస్ టు అకాడమికల్లీ ఆల్సో హీస్ వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ బాబు. సో ఒక హోంవర్క్ని కానీ ఒక క్వశ్చన్ని కానీ ఒక 10 టైమ్స్ చదవాలి, 10 టైమ్స్ రాయాలి, అప్పుడే మనకు ఒకటి వస్తుంది అనే ఫండాలో ఉంటాం జనరల్లీ పేరెంటింగ్లో. అలాంటి వర్క్ కనిపించకపోతే, ఫిజికల్ వర్క్ కనిపించకపోతే చదవట్లేదేమో రాదేమో అన్న దాంట్లో ఉంటాము. ఇట్ ఈస్ నాట్ రియలీ నెససరీ అండి. ఇట్ ఈస్ నాట్ రియలీ నెససరీ. కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకోవాలి అన్నది వాళ్ళకి తెలిస్తే చాలు. ఒకవేళ అర్థం కాకపోతే అడిగే విధానం వాళ్ళకి తెలిస్తే చాలండి. సో దట్ ఈస్ వాట్ మేము వాడితో ప్రాక్టీస్ చేపిస్తున్నాము. హీ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్లీ గోయింగ్ వెల్ విత్ దాట్.